అందరికీ జయబాబా అండి. సో నిన్న మనం బెంగుళూరులో ఇరుచ్ గారి యొక్క అనుభవాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏ న్యూ విస్తా అనే ఒక అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నాం. దాంట్లో ఇరుచ్ గారి లింక్స్ బంగ్లా గురించి చెప్పారు. నేను ఏం చేస్తున్నానంటే ఆ లింక్స్ బంగ్లా చూపిస్తాను ఇవాళ. ఆ లింక్స్ బంగ్లాలో మస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపిస్తా అని చెప్పాను. సో ఇది లింక్స్ బంగ్లా. ఇది మనం చూసాం ఇంతకు ముందు కూడా. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లింక్స్ బంగ్లా. ఇది బాబా తను ఆ లింక్స్ బంగ్లాలో ఒక మూలగా ఆయన ఒక సెక్లూషన్ అంటే ఆయన ఏకాంతవాసం కోసం ఆయనకు ఒక కుటీరం ఏర్పరచుకున్నారు. ఇలా మొత్తం తట్ట అంటే ఈ తడికెలు అన్ని కట్టి ఆయన మొత్తం ఒక సెక్లూషన్ కోసం ఏర్పరచుకున్నారు. ఎవ్రీడే బాబా దీనికి ఇది చేసేవారు. ఇగో ముఖ్యంగా నిన్న ఇగో వీళ్ళు ఇది బెంగళూరులో ఆ మస్తు ఏదెవరంటే ఈ మస్తులు అన్నమాట. ఒక మస్తు పేరు మీరు పైన చూస్తున్న ఈ మస్తు పేరు చిన్నస్వామి. ఈయన 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 చిన్నస్వామి ఈయన చిన్నస్వామి ఎడం చేతి వైపు, కుడి చేతి ఉన్న ఆయన వైపు నిన్న పూల్వాలా బాబా. ఈయన గురించే కదా బాబా అన్నారు. నేను ఒక మాట అనుకున్నా, ఏది నేను ఒక అద్భుతమైన విషయం చెప్పారు బాబా. బాబా అనడం ఏంటంటే, అంటే మనం ధ్యానము నిష్ఠ అంటే మనం ధ్యానము యోగము యోగా ధ్యానములతో యోగా ధ్యానములతో మనం ఆరో భూమిక వరకు చేరుకోవచ్చు. ప్రేమతో కూడా ఆరో భూమిక వరకు చేరుకోవచ్చు. అయితే ఈ ధ్యానము చేసి నిష్ఠగా ధ్యానం చేసి ఆ యోగంతో ఎవరైతే ఆరో భూమికి చేరుకున్నారో అతని దగ్గర శిష్యరికం చేస్తే ఆ గురువు గారు ఎంత కష్టపడ్డాడో శిష్యుడు కూడా అంతే కష్టపడాలి గురువు గారి యొక్క స్థాయికి రావడానికి. అంటే ఆ ధ్యానంతో యోగ ధ్యానాలతో ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతి చేరుకుంటారో చాలా కష్టం, అతి ప్రయాసతో వాళ్ళు చేరుకుంటారు అక్కడ దాకా. వాళ్ళకి శిష్యరికం చేసిన వాళ్ళు కూడా అంతే ప్రయాసతో ఆ స్థాయి దాకా చేరుకుంటారు. కానీ ఈ పూల్వాలా బాబా గురించి చెప్తూ ఒక్కసారి కానీ పూల్వాలా బాబా మిమ్మల్ని ఒక చెంపదెబ్బ కొట్టాడు అనుకుందాం. పూల్వాలా బాబా ఆరో భూమికలో ఉంటాడు. అతను ఆరో భూమిక స్థాయికి మీరు అతను కొట్టే ఒక్క చెంపదెబ్బ మిమ్మల్ని ఆరో భూమిక స్థాయికి చేరుస్తుంది అన్నారు. అంటే ఆయన ప్రేమతో నిండిపోయాడు, పూర్తిగా ప్రేమతో నిండిపోయేట. ఆ ప్రేమతో నిండిపోయిన వాడు నిన్ను తన స్థాయి దాకా తీసుకువెళ్ళిపోతాడు. అందుకని ఆ ప్రేమ యొక్క స్థాయి అంత గొప్పది అని బాబా చెప్తున్నారు. అది ఆ తేడా చెప్తున్నారు. ఆ యోగ ధ్యానాలతో ఎవరైతే ఆ బాబా దగ్గరికి అంటే ఎవరైతే ఆరో భూమిక స్థాయికి వెళ్తారో వాళ్ళు తమ శిష్యులను కూడా తమ స్థాయికి తీసుకొస్తారు అని చెప్తారు. ఇగో ఇతను చిన్న స్వామి అనమాట. ఇతను బెంగళూరులో ఉండేవాడు. ఇతనేమో పూల్వాలా బాబా. ఆ తర్వాత ఇతని చెట్టి బాబా తల మీద మట్టి వేసుకుంటున్నాడు. ఇక్కడ ఇలా వంగి ఉన్నాడు. మనం చెట్టి బాబాని చాలా సార్లు చూసాం. ఇతను షరియత్ ఖాన్. ఇతను కూడా బెంగళూరుకి చెందిన వాడే. సో ఇది మనకి ఆ ఈ దీంట్లో మనకి ఈ మస్తాశ్రమం యొక్క ఫోటోలు. ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. కొన్ని ఎక్స్క్లూజివ్ గా కొన్ని ఫొటోస్ చూద్దాం మనం. అవి దాంట్లో ఏం చేస్తారంటే ఒక్క నిమిషం అండి. ఇగో ఇది కాదు. ఇది బెంగళూరు కాదు. ఇది కూడా బెంగళూరు కాదు. ఓకే, ఇవి మెహరాబాద్వి. ఇది కూడా మెహరాబాద్దే. సో ఇవన్నీ మస్తుల ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఇవి బెంగళూరువి. ఇక్కడ బాబా స్వయంగా మస్తులకి స్నానం చేస్తున్నారు చూడండి. ఇవన్నీ బెంగళూరు ఫొటోస్ అనమాట. ఆ మస్తులకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా బాబా వాళ్ళకి ఇదే కార్యక్రమం అనమాట. ఇది ఆయన చెప్తాడు, విలియం డాంకిన్స్ చెప్తాడు. ఇగో మనం పూల్వాలా బాబా, ఇగో బాబా పక్కన కూర్చొని చూడండి ఎలా కనిపిస్తున్నాడు ఇక్కడ. సో మీ దాంట్లో లాగిన్ అయ్యి చూడొచ్చు. ఈ పూల్వాలా బాబా ఎలా ఉన్నాడో చూడండి ఇక్కడ. ఇగో ఇది లింక్స్ బంగ్లాలో ఈ మస్తుల కోసం ఈ విధంగా తయారు చేశారంటే వాళ్ళు తమ ప్రాంతంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆ పరిసరాలన్నింటినీ అలా తయారు చేశారు. ఇగో వాళ్ళు కడుతున్నారు, అక్కడ హోటల్ కడుతున్నారు అనమాట. ఇదంతా ఈ హోటల్ కడుతున్న ఫోటో ఇక్కడ బాబా అతను ఆ మస్తుతో ఇక్కడ బాబా కూర్చున్నారు. ఇదంతా బెంగళూరులోనే. ఇది చిన్న స్వామితో ఇదంతా బెంగళూరులోనే అనమాట. ఇదంతా కూడా ఇగో ఇది పూల్వాలా బాబాతో బాబా. ఇది మళ్ళీ మెహరాబాద్. ఈ కిందనంతా ఇవన్నీ మెహరాబాద్.
ఇతను చెట్టి బాబా. ఇప్పుడు మీకు ఇందాకలా చెప్పడం జరిగింది చెట్టి బాబా గురించి. ఇగో ఇది రహూరీలో. సో ఇవన్నీ మస్తుల వర్క్స్ అన్నమాట. ఇవన్నీ బాబా చేసిన మస్తుల కార్యక్రమాలు ఇవన్నీ. ఇది అంతా సో ఇది బాబా ఇక్కడ మనకి మేరాబాద్‌లో బాబా మస్తులకి తన యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నమస్కారం చేసి వాళ్ళందరి కాళ్ళకి ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ఇదంతా పాత మెహరాబాద్. ఇది బెంగుళూరుది. ఇది బెంగుళూరు. ఈ ఒక్కటే ఇదొక్కటే బెంగుళూరుది. ఇంక మిగతావన్నీ ఇక్కడివి. ఓకే. రైట్. జై బాబా. ఓకే. నౌ ఇక్కడ ఇప్పుడు మనం దీంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం మనం చూస్తే అంటే ఈ విలియం డాంకిన్స్ ఈ మస్తుల గురించి మనకి బాబా యొక్క పుస్తకం ఆయన రాశారు. ఏది వేఫేరర్స్ అనే పుస్తకాన్ని ఆయన సంకలనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన బాబా చెప్పిన విషయాన్ని ఆయన చెప్తున్నారు. అంటే ఈ మస్తుల మానవాళికి ఎంతో అంటే వాళ్ళు మ్యాచ్‌లెస్ యుటిలిటీ అంటే మ్యాచ్‌లెస్ అంటే వాళ్ళని పోల్చలేమన్నమాట. అంత మంచి చేశారట మానవాళికి. కారణం ఏంటంటే, ఆ మానవాళి యొక్క ఉద్ధరణ కోసం వాళ్ళని ఉద్ధరించడానికి, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, మానవాళిని ఉద్ధరించడానికి వాళ్ళు చేసే పని అసలు తిరుగులేనిది అని చెప్పేసి బాబా అన్నారట. సో ఇది ఈ మస్తులు మానవాళిపై చూపే ప్రభావం ఎంతలా ఉంటుందంటే, మానవాళి యొక్క ఆధ్యాత్మిక స్థాయిని పెంచుతారట వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళందరినీ మంచి వైపు అంటే ఒక పాజిటివ్‌గా తీసుకెళ్తారట ఒకవైపు. ఇక్కడ రాస్తారు చూడండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ మోర్ పాజిటివ్ అండ్ మోర్ డైరెక్ట్ థాన్ ద డే టు డే ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ద సన్ దట్ సో వెరీ డీప్‌లీ ఎఫెక్ట్స్ అవర్ డైలీ లైఫ్. అంటే సూర్యుడు మన దైనందిన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో, దానికన్నా ఇంకా ఎక్కువగా ఈ మస్తులు మన యొక్క జీవితాలని ప్రభావితం చేస్తారు అనే విషయాన్ని విలియం డాంకిన్స్ చెప్తారు. ఇది బెంగుళూరులోనే జరిగింది. సో బెంగుళూరు యొక్క మస్తాశ్రమం గురించి విలియం డాంకిన్స్ రాస్తూ ఆయన అక్టోబర్ 39 నుండి మార్చి 40 దాకా బాబా ఈ మస్తాశ్రమం బెంగుళూరులో నడిపారు. ఈ బాబా యొక్క శక్తి మొత్తము 3 విధాలుగా బాబా తన శక్తిని 3 దిశలుగా ఆయన ఉపయోగించారని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా భైరవమంగళ కట్టడానికి, ఆధ్యాత్మిక కేంద్రాన్ని కట్టడానికి, మిగతా 2 వైపులు ఏంటంటే ఒకటేమో మతి స్థిమితం లేని వాళ్ళ ఆశ్రమం కోసం, ఇంకోటి మస్తుల ఆశ్రమం. అన్నిటికన్నా బాబాకి ఈ 3 పనుల్లో అన్నిటికన్నా బాబాకి ముఖ్యమైనది, ఇష్టమైనది ఏంటంటే ఈ మస్తులు యొక్క ఆశ్రమాన్ని నిర్వహించడం అన్నమాట. అది ఆయనకి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పేసి విలియం డాంకిన్స్ చెప్పారు. ఈ బెంగుళూరులో మనకి ముఖ్యంగా మనం చూస్తే బాబా ఆయన ఈ మస్తులతో మిగతా ఇంకా పిచ్చి వాళ్ళకి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. మతి స్థిమితం లేని వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈ మస్తులకి ప్రాముఖ్యత ఇస్తూ ఆయన చెప్తున్నారు. ఈ రోజు దైనందిన జీవితం ఈ ఆశ్రమంలో ఏ విధంగా ప్రారంభం అయ్యేదంటే పక్షుల యొక్క కిలకిలారావాల కన్నా ముందే లేచిపోయి ఆ మస్తులు రాత్రి 9 గంటలకి నిద్రపోయేవారట. అప్పటిదాకా ఆశ్రమం అలా నిరంతరంగా నడుస్తూనే ఉండేది. అంటే చూడండి, అంటే అంత తెల్లవారుజామునే లేచి అంత రాత్రి దాకా ఇరుచి గారు దాని గురించి కూడా రాస్తారు. మనకి అది కూడా ముందు వస్తుంది. ఏ విధంగా పాపం ఆయన తెల్లారుజామున 2 గంటలకు లేచిపోయాడు, అదంతా కూడా ఆయన మనకి వర్ణిస్తూ ఉంటారనమాట. సో ఇది మనకి ఈ యొక్క దాన్ని ఏంటంటే ఈ యొక్క ఈ మస్తుల గురించి బాబా చెప్పిన అంశం అన్నమాట. అంటే ఆయన విలియం డాంకిన్స్ విషయము బెంగుళూరులో మనకి మస్తుల ఆశ్రమం ఏ విధంగా ఉండేదనేది మనకి జస్ట్ ఒకసారి ఒక చిన్న పైన దాని యొక్క పిక్చర్ జస్ట్ ఒకసారి మనం అంటే ఊహించుకోవచ్చు అని దాన్ని చూపించడం జరిగింది. అయితే ఇక్కడ బాబా ఏం చేస్తున్నారంటే టు ఎంటర్టైన్ ద మస్త్ బాబా వుడ్ కాల్ ఫర్ స్పెషల్ మ్యూజిషియన్స్ టు కమ్ అండ్ సింగ్ ఫర్ దెమ్. ఆ మస్తుల్ని వాళ్ళను ఉత్తేజితం చేయడానికి బాబా ఏం చేసేవారట, సంగీతకారులను కూడా పిలిచేవారట.
He wanted to have the same atmosphere there that they used to be in their home localities. వాళ్ళ యొక్క స్థానిక ప్రాంతాల్లో ఏ విధంగా అంటే వాళ్ళ మస్తులు తమ యొక్క స్థానాల్లో అంటే తమ సొంత ఊళ్ళల్లో స్థానిక ప్రాంతాల్లో ఏ విధంగా ప్రవర్తించేవారో ఇక్కడ కూడా అదే రకమైన వాతావరణం ఉండాలని ఆ బెంగళూరు ఆ లింక్స్ బంగ్లాలో ఆశ్రమంలో ఆ మస్తుల ఆశ్రమంలో అదే రకమైన వాతావరణం ఉండాలని ఆ విధంగా చేసేవారట. ఆ మొత్తం ఆ ప్రాంతాల్లో వాళ్ళ ప్రాంతాలలో వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అటువంటి వాతావరణం ఏర్పాటు చేయడానికి బాబా ప్రయత్నించారు. మొత్తానికి బాబా చేశారు అదంతా కూడా. హీ డిడ్ నాట్ వాంట్ దెమ్ టు ఫీల్ బౌండ్ బై ఎనీథింగ్ బికాస్ ఇన్ ద వరల్డ్ they could go into any restaurant and ask for biryanis or matches, beedies or cigarettes or whatever they fancied, even money. వాళ్ళని ఎక్కడా కూడా బాబా ఏం చేసేవారంటే వాళ్ళని ఎక్కడా బంధించేయలేదన్నమాట. అంటే వాళ్ళని ఇగో ఇక్కడే బాబా ఇగో ఇగో దాటి వెళ్ళకూడదు అన్నట్టు కూడా చేయలేదు బాబా ఎప్పుడు కూడా. అంటే వాళ్ళ యొక్క ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ ఉండేది వాళ్ళకి. వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేవారు. ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ రకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేవారు. అంటే వాళ్ళు ఎక్కడ అంటే హోటల్కి వెళ్ళి ఏ హోటల్కైనా వాళ్ళు వెళ్ళి బిర్యానీలు అడిగేవారు, లేదా అగ్గిపుల్లలు అడిగేవారు, బీడీలు అడిగేవారు, సిగరెట్లు అడిగేవారు. వాళ్ళకి ఏం కావాలంటే అడిగేవారు. కొంతమంది అయితే డబ్బులు కూడా అడిగేవారు. హియర్ ఇన్ ఇండియా నోబడీ అబ్జెక్టెడ్ టు దీస్ థింగ్స్. ఆ భారతదేశంలో ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు ఆ మస్తులు ఇలా అడుగుతూ ఉంటే. సో ఇన్ ఆర్డర్ ఫర్ బాబా టు రిక్రియేట్ దట్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఎ టౌన్ ఆర్ ఎ సిటీ, he created restaurants and tea and pawn shops in the compound and brought musicians to sing and play the harmonium, tabla and the sitar, and they would feel happy with the Lord of Lords sitting with them. అక్కడ బాబా ఏం చేశారు, ఆ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఏ విధంగా వాళ్ళ స్థానిక ప్రాంతాల్లో ఏ విధమైన హోటళ్ళు ఉంటాయో, టీ షాపులు ఉంటాయో, ఆ కిల్లిదుక పాన్ షాపులు ఉంటాయో, అదే విధంగా ఆ వాతావరణం ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ ఊళ్ళల్లో జరిగే అక్కడ సంగీత కచేరీలు ఏ విధంగా ఉంటాయో అలాంటి సంగీత కచేరీలు ఏర్పాటు చేయడం, హార్మోనియంని, తబలాని, సితార వాయించే అతన్ని అందరినీ ఆ మ్యూజిషియన్ ఆ సంగీతకారులందరినీ పిలిచేవారట బాబా. పిలిచి ఆ ప్రభువులకే ప్రభువైన ఆయన సన్నిధిలో వాళ్ళందరూ వాయిస్తూ ఉండేవారు ఆ మస్తుల యొక్క ఆనందం కోసం. ఆ నిజంగా ఆ మ్యూజిషియన్స్ అందరూ కూడా తరించిపోయారు అనుకుంటాను నాకు తెలిసి. సో ఐ రిమెంబర్ whenever they would be singing going on, one of the mast would just roll on the ground while eating pan. అయితే నాకు బాగా గుర్తు, ఇరుచి గారు చెప్తున్నారు, నాకు బాగా గుర్తు ఒక ఎప్పుడైతే ఈ మ్యూజిక్ ఈ సంగీతం ఆ సంగీత కచేరీ అక్కడ జరుగుతున్నప్పుడు ఈ మస్తులందరూ నేల మీద పడి దొర్లుతూ ఉండేవారట. వీళ్ళందరూ కూడా నేల మీద పడి దొర్లుతూ ఉండేవారట. వాళ్ళ ఒక మస్తు నోట్లో పాన్ అంటే కిల్లి వేసుకొని అతను నేల మీద పడి దొర్లుతూ ఉండేవాడు. He would not want to spit it out on the floor, so he would clap for someone to hold their hands there and take his putam. అతను ఆ పాన్ అంటే మరి కిల్లి తింటే ఏమవుతుంది, దాంట్లోంచి ఉమ్ము వస్తుంది కదా, ఎర్రగా వస్తుంది, దాన్ని ఉమ్మివేయాలి. ఆ ఉమ్మని నేల మీద వేయడం అతనికి మస్తుకి ఇష్టం లేట. అందుకనే చప్పట్లు కొట్టేవాట. కొట్టేసరికి ఈ మండలి సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి తమ దోసిలు పడితే ఆ ఉమ్మిని ఆ దోసిల్లో వేసేవాడు అనమాట. అది చూడండి, ఆయన ఆ ఉమ్మిన దోసిల్లో వేసేవాడు. He would spit the pan into our hand and we had to carry it and throw it out and then wash our hands and come back. అది అంటే ఆయన మా దోసిలిలో అతను ఆ కిల్లి నమిలి ఆ ఉమ్మిని మా దోసిల్లో వేస్తే మేము ఆ ఉమ్మిని తీసుకెళ్లి బయట పారవేసి మా చేతులు శుభ్రంగా కడుక్కుని మేము వచ్చేవాళ్ళము అని చెప్తున్నారు ఇరుచి గారు. Such are the ways with the must and we had to treat them like babies. అవి ఆ మస్తుల యొక్క విధానాలు. చిన్న పిల్లల్లాగా, అప్పుడే పుట్టిన పిల్లల్లాగా వాళ్ళని మేము సాకవలసి వచ్చేది. బట్ they were the intellectual giants where their hearts are concerned and where their knowledge of God was concerned. వాళ్ళు ఇంటలెక్చువల్ జైంట్స్ అంటే మహామేధావులు అనమాట. మేధస్సులో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఏ మేధస్సులో వాళ్ళని మించిన వాళ్ళు లేరు, భగవద్ జ్ఞానంలో అన్నమాట. అంటే మనం జ్ఞానం ఉంటే వాడిని మేధావి అంటాం,
జనరల్గా సాధారణంగా మన భౌతికపరమైన లోక భాషలో మనకి ఎవరికైతే జ్ఞానం ఉందో వాడిని మేధావి అంటాం. కానీ వాళ్ళకున్న జ్ఞానం ఆ భగవద్ జ్ఞానంలో వాళ్ళంత గొప్ప మేధావులు లేదు. అంత గొప్ప మేధావులు అనమాట. వాళ్ళు చాలా గొప్ప మేధావులట. వాళ్ళ హృదయాన్ని కానీ మనం పరిశీలించినట్టయితే వాళ్ళు చాలా గొప్ప మేధావులు. వాళ్ళ భగవంతుడి జ్ఞానంలో వాళ్ళు చాలా మేధావులు సుమా అనేవారు. ఎందుకంటే వాళ్ళ హృదయం అంత విశాలమైనదిట. The మస్త్ ఆశ్రమం was located in a corner of the లింక్స్ కాంపౌండ్. ఈ మస్త్ ఆశ్రమం ఈ లింక్స్ కాంపౌండ్ లో ఒక మూల ఆయన మనకి చూసాం కదా ఇందాకలా ఫోటో. ఆ ఫోటోలో ఆ మస్త్ ఆశ్రమం అక్కడ బాబా కడుతున్నారు కూడా. ఆ కడుతున్న ఫోటోలో అది దానికి కడుతున్న ఫోటోలో ఉండేది ఆ మస్త్ ఆశ్రమం ఉండేదన్నమాట. మనకు కడుతున్న ఫోటోలో ఒక్క నిమిషం అండి, ఇప్పుడే మళ్ళీ వెళ్ళిపోయింది అది. ఓకే, రైట్. అక్కడ ఆ మూలగా ఉండేదన్నమాట. ఆ లింక్స్ బంగ్లాలో ఒక మూలగా ఉండేది అది. అయితే ఇక్కడ ఇరుచ్ గారు అంటున్నారు, బాబా గేవ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ టు ద ఉమెన్ దట్ దే వర్ నాట్ టు గో దేర్ ఆన్ దేర్ ఓన్. బట్ మను రిమెంబర్డ్ వన్ ఇన్సిడెంట్ వెన్ బాబా టుక్ ద ఉమెన్ టు సీ ద అడ్వాన్స్డ్ 6th ప్లేన్ మస్త్ చిట్టి బాబా. అయితే బాబా ఆ యొక్క స్త్రీ మండలికి, ఎందుకంటే లింక్స్ కాంపౌండ్ లో స్త్రీ మండలి ఉండేది, ఆ స్త్రీ మండలికి బాబా చాలా ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చారు. ఏంటంటే మస్తుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు అనే ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చారు. ఎందుకంటే ఈ లింక్స్ బంగ్లాలో ఒక మూలగా కట్టారు ఈ మస్తుల ఆశ్రమాన్ని. ఆ మస్తుల ఆశ్రమానికి చుట్టూ ఒక ఫెన్సింగ్ లాంటిది, అంటే దానికి ఒక దరి లాంటిది ఉండేదన్నమాట. అక్కడ అదొక ఊర్లా తయారు చేస్తారు దాన్ని. ఆ ఊర్లో సుమారుగా ఇది ఒక 8-9 ఎకరాలు ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే మేము ఆ బిల్డింగ్ కొత్తగా కట్టిన బిల్డింగ్ దగ్గరికి వెళ్తే ఆ బిల్డింగ్ మేము నడవడానికి ఒక 6 minutes దాకా పట్టింది మాకు. అంటే ఒక 9 ఎకరాలు ఉంటుందేమో అని నాకు కలిగిన భావన. 9-10 ఎకరాలు అంటే ఒక మూలగా 1 ఎకరం 2 ఎకరాల్లో కట్టినా గానీ వీళ్ళు అంత పెద్దగా కట్టినా గానీ అది ఏంటంటే ఆ మెయిన్ బంగ్లాకి చాలా దూరంగా ఉండేది. మెయిన్ బంగ్లా ఎక్కడైతే ఈ మెయిన్ బంగ్లా ఉండేదో ఆ మెయిన్ బంగ్లా మీకు చాలా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. మీకు మళ్ళీ ఇంకొకసారి చూడవచ్చు ఆ మెయిన్ బంగ్లాకి చాలా ఖాళీగా ఉంటుంది అనమాట. ఇది మెయిన్ బంగ్లా. ఈ మెయిన్ బంగ్లాకి ఎంత ఖాళీగా ఉంది చూడండి. ఆ ముందు మనకి ఆ వెనకాతలు ఒక్కొక్కటి చాలా దూరంగా ఉండేదన్నమాట. ఈ మెయిన్ బంగ్లాకి అన్ని చాలా దూరంగా ఉండేది. చాలా దూరంగా ఉండేది ఇది మామూలుగా దగ్గర నుంచి తీసిన బంగ్లా, ఇది వెనకాతల నుంచి తీసింది. అయినా సరే ఇది చాలా దూరంగా ఉండదన్నమాట ఇది. సో దీంట్లో ఇది ఆయన చెప్తున్న విషయం అనమాట. ఎవరు మన గిరోచ్ గారు అంటున్న విషయం ఏంటంటే ఈ స్త్రీలందరినీ కూడా మస్తాశ్రమంలోకి రావద్దని చెప్పారు బాబా. అయితే ఇరుచ్ గారి చెల్లెలైన మనోజ సవాలాకి ఒక విషయం గుర్తుంది. ఆవిడేంటంటే బాబా ఈ స్త్రీలందరినీ తీసుకెళ్లి చెట్టి బాబా దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇందాక చెట్టి బాబా యొక్క ఆయన ఆ ఫోటోగ్రాఫ్ ని మనం చూసాం. ఆ ఫోటోగ్రాఫ్ లో ఆయన దాంట్లో మనకి ఆ 1 minute అండి, ఒక్క నిమిషం. అయితే ఆ చెట్టి బాబాయ్ దగ్గరికి బాబా తీసుకువెళ్తే ఆ చెట్టి బాబా దగ్గర షీ రికాల్డ్ హీ వుడ్ సిట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ స్ప్లాష్ హిమ్సెల్ఫ్ విత్ శాండ్ అండ్ బకెట్స్ ఆఫ్ వాటర్. 40 to 200 buckets of water were used for his bath, and then after it was finished, he would splash himself with the sand all over again. ఈ చెట్టి బాబా దగ్గర ఒక గొప్ప ఇది ఉంది ఆయన దగ్గర. ఆయన ఏం చేసేవాడంటే బాబా స్నానం చేయించారు. ఈ చెట్టి బాబాకి స్నానం చేయించేవారు. చెట్టి బాబాకి స్నానం చేయించినప్పుడు ఆయన ఏం చేసేవాడు, స్నానం చేసేసి ఇగో మీకు చెట్టి బాబా దొరికిందండి, ఆగండి. ఆ స్నానం చేయించేటప్పుడు ఐ జస్ట్ షో. ఇది ఆయనకు స్నానం చేయించేవారు బాబా. దగ్గర 40 నుంచి 200 బకెట్ల నీరు పోసుకునేవారు ఆయన. ఆ చెట్టి బాబాకి పోసేవారు. బాబా వాళ్ళకు కూడా గోరువెచ్చగా అంటే మరీ చల్లగా కాకుండా మరీ బాగా వేడిగా కాకుండా వాళ్ళకి ఏ విధంగా సౌకర్యంగా ఉంటే ఆ విధంగా 200 బకెట్ల నీరు చూడండి మీరు అందించేసరికి వీళ్ళ నడువులు పడిపోయేవి, మండలి వాళ్ళ నడువులు పడిపోయేవి పాపం. అంతలాగా అందించేవారు. బాబా వాళ్ళకి స్నానం చేయించేవారు. ఎంతో ఓర్పుతో బాబా స్నానం చేయించేవారట. చిన్న పిల్లవాడికి తల్లి కూడా చేయించదంటారు ఇరుచ్ గారు. చిన్న పిల్లవాడికి తల్లి కూడా చేయించనంత ఓర్పుతో స్నానం చేయించేవారట బాబా. సో ఆ విధంగా
బాబా స్నానం చేయించిన తర్వాత ఆయన ఏం చేశాడు, చెట్టి బాబా నేల మీద మట్టిని ఒక బకెట్లో తీసుకుని ఆ మట్టితో మొత్తం ఆయన నెత్తి మీద వేసుకునేవాట, మొత్తం అంతా మొత్తం మళ్ళీ ఆ మట్టి అంతా జల్లుకునేవాట. ఇగో ఇందాక మీకు చెప్పింది, ఇగో ఇది ఓ మూలగా కట్టారు ఆశ్రమాన్ని. ఇగో ఇది ఇది మూలగా కట్టారు ఈ ఆశ్రమాన్ని. ఆ బెంగళూరులో కడుతున్నారు అనమాట. ఇది కడుతున్న ఆశ్రమం కడుతున్న ఆ ఈ ఆ టైం అనమాట. ఇది ఇది నాకు ఉంటే, నా దగ్గర క్లారిటీ ఉన్న ఫోటో ఉంటే ఎప్పుడైనా మనం చూద్దాం ఎప్పుడైనా. కానీ నా దగ్గర ఈ ఈ థంబ్‌నెయిల్స్ మాత్రం ఇంతకు ముందు నేను వాటిని స్టోర్ చేయగలిగాను. అంటే ఈ యొక్క మస్తుల్వి. Okay. Now, although the woman had nothing to do with the mast ashram, they were isolated instances when the two worlds collided and met face to face. అయితే ఈ స్త్రీలకి ఈ మస్తాశ్రమానికి వాళ్ళిద్దరికి ఏ రకమైన సంబంధం లేకపోయినా ఈ స్త్రీల ప్రపంచం మస్తులు వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారట 2 సార్లు. ఈ 2 ప్రపంచాలు ఎదురుపడ్డాయి అని చెప్పేసి రాస్తున్నాడు ఆయన, నిరుజ్ గారు చెప్తున్నారు. కాకా had brought Chadar Baba to the links at Baba's request. అంటే చాదర్ బాబా అనే ఒకతను ఉండేవాడు. ఈ చాదర్ బాబా ఇగోనండి చాదర్ బాబా. ఈ చాదర్ బాబా ఏం చేస్తాడంటే, ఇతను ఇది కూడా లింక్స్ బంగ్లాలోదే. ఇది కూడా ఈయన ఏం చేసేవాడంటే, ఆయన చాదర్ అంటే మనకి పైన దుప్పటి, పైన దుప్పటిని పైన దాన్ని మన షాల్ లాంటిది పైన ఇలా చుట్టేసుకునేవాడు. ఇప్పుడు దాన్ని అది కప్పుకొని పడుకునేవాడు అనమాట. ఈ చాదర్ బాబా ఎప్పుడు కూడా పడుకునేవాడు, ఆయన ఎప్పుడు ఉండేవాడు, దాంతోనే ఉండేవాడు. అది ఆ చాదర్ వేసుకుని, చాదర్ ఈస్ ద నేమ్ ఫర్ వూవన్ కాటన్ షీట్ కామన్లీ యూస్డ్ ఇన్ ఇండియా. అంటే అల్లిన ఒక కాటన్ దుప్పటి అన్నమాట. అంటే ఒక కాటన్ దుప్పటి, దాన్ని చాదర్ అని అంటారు భారతదేశంలో. This must would wrap one of these over his shoulders or drag it along wherever he went. ఈ మస్త్ ఏం చేసేవాట, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన తనని చుట్టుకునేవాడు. ఆయన ఆ చాదర్ని తను చుట్టుకుని అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి చాదర్ని అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయేవాడు అనమాట. ఆ దుప్పటిని అలా ఈడ్చుకుంటూ వెళ్ళేవాట. అందుకనే అతనికి ఆ పేరు వచ్చిందనమాట. హెన్స్ హిస్ నేమ్. అందుకనే ఆయనకి ఆ పేరు వచ్చింది. At first the must refused to go with Kaka, but after much persuasion he finally had a change of heart. అతను చాదర్ బాబాని తీసుకురావడానికి వెళ్ళారు, వీళ్ళు కాకా భార్య వెళ్ళారు. అయితే వెళ్తే మొత్తానికి వాళ్ళు చాలా అసలు వినలేదు. నేను రాన్ అన్నాడు అనమాట. కారణం, ఆ మస్తు బాబాని ఏమనేవాడంటే, నువ్వు నన్ను అగ్నిగుండంలోకి పిలుస్తున్నావు అని చెప్పేసి ముందు చాలా 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 బాబా దగ్గరికి రానని చెప్పేసి ఏడిపించాడు ఆయన. కానీ తర్వాత మెల్లిగా ఆయన మారి సరే పద అన్నాడు ఆయనతో. ఆల్ వెంట్ వెల్ అంటిల్ ద టాక్సీ డ్రోవ్ అప్ టు ద లింక్స్ కాంపౌండ్. అంత బాగానే ఉంది. లింక్స్ కాంపౌండ్ దాకా, అంటే ఆ లింక్స్ బంగ్లా ఎక్కడైతే బాబా ఉంటున్నారో ఆ బంగ్లా దాకా వచ్చేదాకా అంతా బాగానే ఉంది. అయితే వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. సడన్లీ చాదర్ బాబాస్ మూడ్ చేంజ్డ్ అండ్ హీ స్టార్ట్ బీటింగ్ కాకా. అక్కడ ఏమైంది, ఈ చాదర్ బాబా అతని యొక్క ఆయన మూడ్ మారిపోయింది మొత్తం. అక్కడికి వచ్చేసరికి, లింక్స్ బంగ్లా దగ్గరికి వచ్చేసరికి, వచ్చిన వెంటనే ఆ కాకా భార్య అని పంపించారు కదా బాబా, కాకా భార్య అని చేతులతో కొట్టడం ప్రారంభించాడు అనమాట ఆయన. ఆ లింక్స్ బంగ్లా దగ్గరకు వచ్చేసరికి. అండ్ వేర్ హ్యావ్ యూ బ్రాట్ మీ? యూ హ్యావ్ బ్రాట్ మీ ఇన్ టు ఫైర్. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? అగ్నిగుండంలోకి తీసుకొచ్చావు అని చెప్పేసి అంటున్నట్టు ఈ చాదర్ బాబా అంటూ ఆయన అన్నాడు. చూడండి, ఆయన ఒక మాట అన్నాడు, వేర్ హ్యావ్ యూ బ్రాట్ మీ? యూ హ్యావ్ బ్రాట్ మీ ఇన్ టు ద ఫైర్. దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అల్లా అన్నాడు. అంటే అల్లా అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము, ఆ పరబ్రహ్మ పరమాత్మ, ఆ అల్లా యొక్క స్థానానికి నువ్వు నా దగ్గరికి తీసుకువచ్చేవు అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే పరబ్రహ్మ పరమాత్మ స్థితి కదా అల్లా అంటే. అంటే ఫస్ట్ స్టేట్ ఆఫ్ గాడ్. సో అది ఆ అల్లా యొక్క, నాకు అల్లా యొక్క దీని దగ్గరికి నన్ను తీసుకొచ్చావు అంటున్నాడు. అంటే అగ్నిగుండంలోకి తీసుకొచ్చేట అని అన్నట్టు ఆయన. కాకా ట్రైడ్ టు హెల్ప్ చాదర్ బాబా అవుట్ ఆఫ్ ద టాక్సీ, కోక్సింగ్ హిమ్ ఆల్ ద వైల్. ఆయన మెల్లిగా బుజ్జగిస్తున్నాడు కాకా భార్య. లేదు, మీరు రండి 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 అని మెల్లిగా బుజ్జగిస్తూ ఆయన లోపల తీసుకెళ్దామని ప్రయత్నిస్తున్నాడు. బట్ హిస్ రేజ్ వాజ్ సో గ్రేట్ అండ్ when Kaka came close, చాదర్ బాబా leaned towards him and bit him on the cheek. ఆయన ఏం చేసేట, ఈ చాదర్ బాబా ఏం చేసేట ఆ సమయంలో, బాబా
అంటే ఆయన అప్పటికి ఆయన ఉద్రేకం అంత తీవ్రంగా ఉందన్నమాట. ఆగ్రహంతో ఉన్నాడు, చాలా క్రోధంతో ఉన్నాడు ఆ చాదర్ బాబా. అతను ఏంటంటే ఆ కోపంతో ఏం చేశాడంటే, కాకా భార్య ఇతనికి దగ్గరికి రాంగానే అతను బొగ్గను పట్టుకొని కొరికేశాడు. అతని బొగ్గ మీద కొరికేశాడు. పాపాజీ సవాలా హ్యాడ్ మెట్ కాకాస్ టాక్సీ అండ్ వాస్ ట్రైయింగ్ టు హెల్ప్ కాకా గెట్ ద మస్ట్ ఆఫ్ ద కార్. ఈ ఇరుచి గారి తండ్రి గారు పాపాజీ సవాలా ముందే ఆ పాపాజీ సవాలాకి ఆయనకి ఈ మస్తులంటే భయం. అటువంటి భయస్థుడు, మస్తులంటే భయం ఉన్నవాడు ఆయన ఏం చేస్తున్నాడంటే మెల్లిగా బయటికి రా, బయటికి రా, బయటికి రండి, బయటికి రండి అని పిలుస్తున్నాడు అనమాట. కాకా భార్య ఉన్నాడు కాబట్టి ఈయన కూడా వెనకాతలు వెళ్ళి పిలుస్తున్నట్ట ఆ మస్తుల్ని, కాకా భార్య అని మస్తుల్ని పిలుస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ పాపా బికేమ్ the must next target and he bit Papa on the hand and told both men to go away. అయితే అక్కడ ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు ఆ మస్తు యొక్క దృష్టి పాపాజేసా వాళ్ళ మీద పడింది. గట్టిగా ఆయన చేయి పట్టుకుని గట్టిగా కరిచేశాడు అనమాట ఆయన. ముందు కాకా భార్య బుగ్గ మీద కొరికేశాడు. తర్వాత ఇరుచి గారి యొక్క తండ్రి గారి చేతిని పట్టుకొని కొరికేశాడు. కొరికేసిన తర్వాత ద మస్ట్ కంటిన్యూ టు సిట్ ఇన్ ఎ టాక్సీ ఫర్ సమ్ మినిట్స్ బిఫోర్ హీ గాట్ అవుట్ ఆన్ హిస్ ఓన్ అకార్డ్. అతను ఆ యొక్క టాక్సీలో కొద్ది నిమిషాలు తనంతట తానుగా కూర్చుండిపోయి ఆ తర్వాత ఆయనంతట ఆయనగా బయటపడ్డాడు. చూడండి, దిస్ ఈస్ ఈ ఈ ఈ ఎపిసోడ్ మాత్రం అసలు మెహర్ బాబా ఆయన మస్తు వర్క్ తాలూకు కార్యక్రమంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు చెప్తుంది. ఈ పర్టికులర్ ఈ సంఘటన ఎంత ఇది చేస్తారో చూడండి. ఆయన బాబా ఏమంటారంటే, హీ వాక్డ్ అరౌండ్ ద ఎంటైర్ కాంపౌండ్ అండ్ దెన్ హీ కేమ్ టు ద కిచెన్. అతను మొత్తం ఆ లింక్స్ బంగ్లా అంతా తిరిగేశాడు. ఆ కాంపౌండ్ లో ఆశ్రమం అంతా తిరిగేశాడు. ఆ మస్తుల ఆశ్రమం అంతా తిరిగేసి మెల్లిగా ఈ స్త్రీలు ఎక్కడైతే ఆ వంటిల్లు ఉందో ఆ వంటింటి దగ్గరికి వచ్చాడు. మనం రికార్డ్ హౌ షీ అండ్ కేటీ వర్ కుకింగ్ వెన్ చాదర్ బాబా స్ట్రోల్డ్ ఇన్. ఈ చాదర్ బాబా కిచెన్ లోకి వచ్చేసాడు అనమాట. ఆయన వంటింట్లోకి వచ్చేసాడు. అక్కడ కేటీ అండ్ ఆ తర్వాత మను వీళ్ళిద్దరూ వంట చేస్తున్నారట. దే వాచ్డ్ ద మస్ట్ యాజ్ హి ఓపెన్డ్ ఆల్ ద పాట్స్ అండ్ లుక్డ్ ఇన్సైడ్ దెమ్. అతను ఏం చేశాడు, అక్కడ కుండలన్నీ పెట్టున్నాయి. ఒక్కొక్క కుండను ఓపెన్ చేయడం, ఆ కుండలో ఏముందో చూడడం, కుండ మూత తీయడం చూడడం అని చేస్తున్నాడు ఆయన. వైల్ హీ వాస్ చెకింగ్ అవుట్ ద కుకింగ్, బాబా ఎంటర్డ్ ద కిచెన్. ఒక్కసారి ఆయన మొత్తం ఏంటేంటి ఉన్నాయో అన్ని వెతుకుతున్నాడు. వెతికిన తర్వాత ఆయన వెతుకుతున్న సమయంలో బాబా ఆ వంటింట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత హీ టోల్డ్ ద ఉమెన్ టు లీవ్ ఎట్ వన్స్. బాబా అన్నట్ట, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసా కేటీని మనుకి చెప్పారు, ఆ స్త్రీలకి. చెప్పేసిన తర్వాత డోంట్ డిస్టర్బ్ హిమ్ బాబా సెడ్. మీరు అతన్ని ఎవరు కూడా అతన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు, చాదర్ బాబా అని డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నారు. అంటే మీరు అతన్ని ఏ విధమైన మీరు భంగపరచొద్దు ఆయన అని చెప్పేసి బాబా చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు చూడండి. బాబా సెడ్ హీఈస్ ఎ వెరీ హై మస్ట్, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అతను చాలా ఉన్నతమైన మస్తు. అంటే ఉన్నత స్థితిలో ఉన్న మస్తు అతను. అతను ఏం కావాలంటే అది చెయ్యని, ఎవరు కూడా ఆయనని డిస్టర్బ్ చెయ్యకండి, ప్రతిది కూడా సంపూర్ణ అతని అన్ని కూడా బానే ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి అన్నట్టు బాగా. Then just suddenly as he had entered the kitchen, he left it and walked straight towards Baba's room. అక్కడ ఏం చేశాడు ఈ మస్తు, అప్పటిదాకా కిచెన్ లో ఉన్నాడు కదా, ఆ కిచెన్ లోంచి నడుచుకుంటూ వెళ్ళి బాబా యొక్క రూమ్ లోకి దూరిపోయాడు. బాబా రూమ్ లోకి వెళ్ళాడు. దూరిపోయిన తర్వాత వన్స్ ఇన్సైడ్ ద మస్ట్ నోటీస్డ్ బాబా స్కార్ఫ్ అండ్ ఆల్ఫాబెట్ బోర్డ్ లయింగ్ అన్అటెండెడ్ ఆన్ ద చైర్. ఇక్కడ ఏం చేశాడంటే ఈ మస్త్ ఏం చేశాడు, బాబా యొక్క స్కార్ఫ్, అంటే బాబా తలకు స్కార్ఫ్ చుట్టుకునేవారు, ఆ తలకు చుట్టుకునే స్కార్ఫ్ ఒకటిను, ఆ బాబా యొక్క దాన్ని ఏమంటారంటే ఆయన ఆల్ఫాబెట్ బోర్డ్, ఆ యొక్క అక్షర ఫలకం రెండు కూడా అక్కడ కనిపించాయి అతనికి. చూడండి. అండ్ చాదర్ బాబా immediately picked up Baba's board and shawl, holding them in his hands for a moment before putting them back down again with the announcement, now my account is closed. చాదర్ బాబా ఏం చేశాడట, ఆ రెండు చేతులతో పట్టుకున్నాడు బాబా యొక్క షాల్ని, ఆయన తలకు చుట్టుకునే షాల్ని, ఆ తర్వాత బాబా యొక్క అక్షర ఫలకాన్ని పట్టుకుని ఆయన ఏమన్నట్టంటే ఆయన చిన్నగా ప్రకటన చేశాడు అన్నమాట.
నా అకౌంట్, నా ఖాతా ముగిసిపోయింది అని చెప్పేసి అన్నాడు అనమాట. నా ఖాతా అయిపోయింది, నా ఖాతా అయిపోయింది అంటే నా పని అయిపోయింది ఇంకా లెక్క అన్నాడు అనమాట ఆయన. ఆయన అదొక్కటే మాట అన్నట్ట. చూడండి, నౌ మై అకౌంట్ ఇస్ క్లోజ్డ్ అంటే నా పని అయిపోయింది ఇంకా అన్నాడు. ఆఫ్టర్ ఏ షార్ట్ వైల్ హీ లెఫ్ట్ వన్స్ అగైన్ ఇన్ ద సేమ్ టాక్సీ హీ హెడ్ కమ్ ఇన్. కొద్ది సమయం తర్వాత ఆయన ఏ టాక్సీలో వచ్చాడో ఆ టాక్సీలోనే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. లేటర్ బాబా టోల్డ్ ద ఉమన్ దట్ చాదర్ బాబా వాజ్ ద చార్జ్మెన్ ఆఫ్ బెంగళూరు అండ్ హ్యాడ్ కమ్ ఫర్ హిమ్ ఫర్ ద ఫైనల్ స్పిరిచువల్ పుష్ ఫర్ రియలైజేషన్. అయితే ఆ స్త్రీలకు బాబా అన్నట్ట, ఈ చాదర్ బాబా ఎవరైతే ఉన్నారో ఈ బెంగళూరు యొక్క అధికారి, చార్జ్మెన్, ఆధ్యాత్మిక అధికారి అతను. అందుకని ఆయన ఆ బెంగళూరు యొక్క ఆధ్యాత్మిక అధికారి అతను. సో అతను నా దగ్గరికి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అంటే ఆ భగవత్ అనుభూతి ఆ కోసం అతను నా దగ్గరకు వచ్చాడు, అంటే ఆ ముక్తి కోసం నా దగ్గరకు వచ్చాడు అని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. రియలైజేషన్ అంటే భగవదానుభూతి కోసం నా దగ్గరకు వచ్చాడని. 18 days ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ చాదర్ బాబా డైడ్. కరెక్ట్ గా 18 రోజుల తర్వాత ఈ చాదర్ బాబా తన యొక్క ప్రాణాలని వదిలేశాడు. And during this period, Iruj would sleep on the floor near Chatti Baba's bed. అయితే ఈ కాలంలో ఇరుచ్ గారు ఆ చెట్టి బాబా యొక్క ఆయన యొక్క ఆ బెడ్ దగ్గర, అంటే ఆయన వేసుకునే పరుపు పక్కన ఈయన కూడా కిందన పడుకునేవారు. అతను మంచం మీద పడుకుంటే ఈయన కింద పడుకునేవాడు. అయితే అంటే చూడండి, ఈ చాదర్ బాబా యొక్క ఇన్సిడెంట్ చూడండి. అంటే వాళ్ళకి తెలుసు ఆయన అల్లా అంటే ఆయన ప్రతి ఒక్కళ్ళకి ఆయన పరమాత్మని, ఆయన పరబ్రహ్మ పరమాత్మ అని చెప్పి ఆ పరమాత్మ స్వరూపుడు కూడా ఆయనను కూడా వాళ్ళకి అందరికీ తెలుసు. ఆయన దగ్గరికి వస్తే తమ యొక్క లక్ష్యం నెరవేరుతుందని తెలుసు. అది ఈ ఇన్సిడెంట్ చాలా గొప్పగా అనిపించింది. సో ఇవాళకి 6:58 అయింది, ఇక్కడ ఆపుతాను. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా సార్, థ్యాంక్ యూ. జై మెహర్ బాబా అండి.